గురక గురక చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉంటారు. చాలా మంది ఇబ్బంది పెట్టే సమస్యలు ఇదొకటి. అంటే గురక అసలు తగ్గించుకోకపోతే కనుక ప్రాణాలు పోయే స్థితి కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ గురక, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వచ్చాక న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి, వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటి గురక? యాక్చువల్లీ గురక అనేది డిసీజ్ అని చెప్పుకునే బదులు గురక అనేది ఒక వార్నింగ్ సిగ్నల్ అని అనుకోవచ్చు మ్యామ్. బట్ ఈవెన్ ఆ గురక ఒకటే కూడా చాలా బాధిస్తుంది, వాళ్ళకి చాలా సఫర్ అవుతుంటారు. సో ఇది ఏంటి అని అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో చూడొచ్చు. అలానే ప్యాలెట్ నెరో డ్యామేజ్ అయితే కూడా ఈ గురక అనేది రావడం చూస్తాము. సో ఇలా ఏంటి అని అంటే ఇలా ఇప్పుడు ఫ్యాట్ ఒబెస్ పీపుల్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోవడమో, లేకపోతే మన చిన్న ఏరియా డబల్ చిన్ అంటారు, ఆ ఫ్యాట్ పెరిగిపోవడం, వీటి వల్ల ఆ గురక అనేది ఒక వార్నింగ్ సిగ్నల్ గా ఉంటుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అది ప్రొసీడ్ అయ్యి మనకి హార్ట్ ఇష్యూసే తీసుకొస్తారు. ఈవెన్ లైక్ కార్డియాక్ అరెస్టులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ స్లీప్ యాప్ని ఎలా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ యూకలిప్టస్ ఆయిల్ మేడం. సో జామాయిల్ అంటామా కొంతమంది లైక్ యూఫ్లీస్ ఆకు అంటుంటారు, వాటిని తీసిన ఎక్స్ట్రాక్ట్ అనమాట. సో ఈ ఆయిల్ ని ఒక 3 to 4 drops వాటర్ లో వేసి ఆ బాయిల్ చేసి దాన్ని ఇన్హలేషన్ అంటే ఆవిరి పట్టడం అంటాం కదా, అలా చేయడం ద్వారా కూడా మనకి అక్కడ ఎయిర్ వేస్ ఓపెన్ అయ్యి ఈ గురక అనే సమస్య నుంచి మనకి ఒక రెమెడీగా పనిచేస్తుంది. అంటే కఫం అంతా పోతుందేమో. కఫం అంతా అంటే ఆ ఎయిర్ వేస్ అనేది ఓపెన్ అవుతాయి, ఏదైతే కన్స్ట్రిక్టెడ్ ఉన్నాయో అవి డైలేట్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. సో దాని ద్వారాగా మనకి ఈ స్నోరింగ్ అనేది మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక రెమెడీ వచ్చి మిరియాలు, ఈ నల్ల మిరియాలు, తర్వాత ఇలాచి, క్లోవ్స్, లవంగాలు, అలానే మనం సొంటి చాలా వాటికి వాడతాం. ఈవెన్ ఆస్తమా పేషెంట్స్ కి వాడతాము, ఇంకా వాత దోషాలకి వాడతాము. సొంటి చాలా చాలా మంచిది. సో ఏం చేయొచ్చు అంటే మిరియాలు, సొంటి, ఇలాచి అండ్ లవంగాలు ఇవి ఈక్వల్ క్వాంటిటీలో పౌడర్లా చేసేసుకొని, చూర్ణంలా చేసేసుకొని, మిల్క్ కానీ లేదా మనం తాగే టీతో పాటు కానీ ఇది యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ అలా రోజు తాగడం వల్ల ఈ గురక నుంచి మనం బయటపడవచ్చు. ఈ గురక అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. చాలా చక్కటి రెమెడీస్. ఇది ఒక రెమెడీ పాటించవచ్చు మ్యామ్. అలానే ఇంకొకటి వాము. యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా ఇది ఒక రెమెడీ. అంటే వాము వాడతాము. అలానే ఏమైనా ఇండైజెషన్ వల్ల మనకి ఇన్స్టెంట్ గా స్టమక్ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా వాము వాడతాం. అండ్ మెంతులు వాడతాం మనం స్టమక్ పెయిన్ కి, ఇమ్యూనిటీకి, హెయిర్ గ్రోత్ కి, డయాబెటీస్ కంట్రోల్ కి వాడతాం. సో ఆ మెంతి పౌడర్ అండ్ ఈవెన్ హెయిర్ గ్రోత్ కూడా ఇది కలిపి అప్లై చేస్తుంటారు. సో మిరియాలు, వాము అండ్ అలానే కొంచెం మెంతి పౌడర్, వీటిని 20 grams తీసుకొని పౌడర్ ఫామ్ లో చేసేసి ఈ మూడిట్ని మిక్స్ చేసేసేయాలి మ్యామ్. చేసేసి స్టోర్ చేసుకొని డైలీ నైట్ ఒక 2 grams అంటే ఒక 1/2 చెంచా అలా వస్తుంది, ఒక 2 grams తీసుకొని దానికి కొంచెం హనీ, ఒక స్పూన్ ఆర్ 2 spoons హనీ యాడ్ చేయొచ్చు. మిక్స్ చేసి దాన్ని మనం తినేస్తే గనక ఈ గురక నుంచి మనం బయటపడవచ్చు. ఇది ఒక రెమెడీ కూడా పనిచేస్తాయి. ఈ 2 రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. వెరీ న్యాచురల్ రెమెడీస్ అండి. సో ఇంట్లో దొరికే పదార్థాలే. గురక ఉందంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వడమే కదా, పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందో చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మనకి మెయిల్స్ కూడా రాస్తూ ఉంటారు ఈ గురక కోసం న్యాచురల్ వేస్ ఏమున్నాయని. చాలా చక్కగా చెప్పారండి. ఇంట్లో దొరికే పదార్థాలతోనే దానికి ఎలా చెక్ పెట్టవచ్చు అని. మీరు అన్నట్లుగా డాక్టర్ గారు, ఈ గురక చాలా పెద్ద ప్రాబ్లం అయింది. దీన్ని తగ్గించుకోకపోతే కార్డియాక్ అరెస్టులు జరగడం, ఇలా రకరకాల ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఆల్కహాల్ కూడా చాలా దీనికి కారణం అవుతుంది ఈ గురకకి. ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా ఈవెన్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకి ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గిపోతాయి. అలానే అప్పుడప్పుడు అట్లీస్ట్ వాము, జీలకర్ర, సోంపు లేదా త్రిఫల చూర్ణం అని విని ఉంటారు, అవి తీసుకోవడం ద్వారా ఈ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాత, పిత్త, కఫ, ఇవి బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవి బ్యాలెన్స్ అయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ డిసీజెస్ దాంతోనే తగ్గిపోతాయి.